ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బియ్యం కంటే గోధుమలు మంచిది. బియ్యం చప్పదనం ఉంటుంది, గోధుమల కమ్మదనం ఉంటుంది. అవును. కార్బోహైడ్రేట్స్ బియ్యపులో 78-80% ఉంటే అదే గోధుమల్లో 64-65% వచ్చేస్తాయి. అంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్ కూడా బియ్యం కంటే గోధుమల్లోనే డబల్ ఎక్కువ. ప్రోటీన్ కూడా గోధుమలే ఎక్కువ. ఏ రూపంలో చూసుకున్నా గోధుమలే బెస్ట్. కానీ గ్లూటెన్ ఉండటం వల్ల చంద్రుడికి ఒక మచ్చ ఉన్నట్టు పాపం గోధుమలు అనారోగ్యకరం అని కొంతమంది ఇట్లా మానేస్తే మంచిదని ఇట్లా చెప్తున్నారు. కానీ మనం మంచి కూరలతోనో అట్లా పళ్ళు ఇట్లా తినేటప్పుడు కొద్దిగా ఉన్నది క్లీన్ చేస్తుంది కాబట్టి పెద్ద దోషం అనిపించట్లేదు. కానీ అలాంటి ఎర్ర గోధుమ రవ్వతో దెబ్బ రొట్టె వేసుకుంటే మరి మన పద్ధతిలో మేకడ వేసి కాలిస్తే ఎంత కమ్మగా నోరు ఊరించే విధంగా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. గోధుమ రవ్వ దెబ్బ రొట్టి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ 1 కప్పు, మజ్జిగ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న ముడి గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసి ఒక తిప్పి పౌడర్గా చేసుకోవాలి. అదొక బౌల్లో వేసేసి అందులో మజ్జిగ పోసేసి తడిపెట్టాలి. ఆ గోధుమ రవ్వ ఒక 1 అవర్ మజ్జిగతో తడిపెట్టిన గోధుమ రవ్వని అట్లా నానపెట్టేసేయాలి. మూత పెట్టేసేసి ఆ గోధుమ రవ్వ ఆ మజ్జిగతో నాని మెత్తబడిపోతుంది. ఇక దెబ్బ రొట్టికి మనం ఇప్పుడు తాలింపు వేస్తున్నాం. చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు వీటన్నిటిని వేపించి దెబ్బ రొట్టి పిండిలో మనం కలిపేసాం. దీనికి కొత్తిమీర, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, అల్లము తురుము. అలా మనం గోధుమ రవ్వ దెబ్బ రొట్టి పిండి సిద్ధం చేసుకున్నాక అంచుండి నాన్ స్టిక్ పాత్ర ఒకటి తీసుకుని అడుగున మేగడ రాసేసి మందంగా దెబ్బ రొట్టి పిండిని అందులో పోసి మూత పెట్టేసి సన్న సెక్క మీద మెల్లగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత దెబ్బ రొట్టిని మళ్ళా తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మేకడతోనే చాలా కలర్ఫుల్గా దెబ్బ రొట్టె వచ్చేసింది. అదే బాగా నెయ్యి వేసి కానీ నూనె వేసి ఎక్కువ వేసేసి కాలుస్తారు దెబ్బ రొట్టెలు. అది లేకుండా కాల్చాం. మనం ఇప్పుడు చెరుకు పానకం లాంటిది పెట్టుకుని కాంబినేషన్లో కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇక సంతానలేమి సమస్యతో పాటుగా ఈ మధ్యకాలంలో కొంతమందికి, ముఖ్యంగా పురుషులకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా బాగా ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గితే గనక వాటిని ఎలా న్యాచురల్ గా పెంచుకోవచ్చో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మగ హార్మోన్ టెస్టోస్టిరాన్ వీళ్ళకి పౌరుషం గాని, ఊపు గాని, బలం గాని, మంచి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటానికి కారణం టెస్టోస్టిరాన్. అలాంటి మొగతనాన్ని తగ్గించే హార్మోన్ తగ్గిందంటే ఇక మొగతనం డౌన్ అయిపోతుంది. అలాంటి మగవారికి ఈ రోజుల్లో అత్తిపత్తి పొడి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అదేనండి, పట్టుకుంటే ముడుచుకుపోతుంది ఆకు. టచ్ మీ నాట్. అది ఆ ఆకు, ఆ చెట్టు కాడలు ఉంటాయి కదా, పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా పొదల్లాగా పడి ఉంటుంది. కనపడితే చాలు మగవాళ్ళందరూ పీకేసేసుకోండి. ఆకు శుభ్రంగా తీసేసి ఆ వేళ్ళు ఆ కాళ్ళు ఎండబెట్టేసేసి దాన్ని పౌడర్ చేసుకుని శుభ్రంగా ఇంట్లో పెట్టుకోండి. రోజు ఉదయం 1.5 టీ స్పూను, సాయంకాలం 1.5 టీ స్పూను, అంటే 18 గ్రాములు సుమారుగా. అంత అయితే 18 గ్రాములు అవుతుంది. 2 పూట్ల కాస్త నీళ్ళల్లో వేసేసి మరిగించి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ డికాషన్కి తేనె కలుపు తాగొచ్చు. లేదా అత్తిపత్తి వేళ్ళ పొడిని తేనె కలుపుకున్నా తినేస్తానంటే తినేసేయండి. ఇట్లా 2 పూట్ల వాడితే మగ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనేది 20 నుంచి 25% 12 రోజుల్లో పెరుగుతున్నదని రుజువైంది సైంటిఫిక్ గా. డేస్ కూడా లెక్క చెప్పారు. లైంగిక సామర్థ్యం, సెక్స్ పవర్ అనేది 37% 12 రోజుల్లో మగవారికి ఇంప్రూవ్ అవుతున్నది. ఈ మధ్య డయాబెటీస్ వల్ల, హార్మోన్స్ లోపం వల్ల, ఊబకాయం వల్ల పెళ్ళైన కొత్త మగవారిలో కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ 2 రకాలుగా బెనిఫిట్ ఇస్తుంది అత్తిపత్తి వేళ్ల పొడి. మరి ఏనాటి నుంచో మన ఋషులు పాపం ఇట్లాంటివన్నీ కనిపెట్టి ఇచ్చేసారు. పూర్వం రోజుల్లో వాళ్ళు చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తు చేస్తూ సైంటిఫిక్ గా ఇస్తేనే మీరు వింటారు కాబట్టి అని మళ్ళీ అలా చెప్పాం, ఉపయోగించుకో.